సో గైస్ ఈరోజు అయితే మనం మోస్టర్ ట్రక్ని అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయో చూస్తున్నాం. ఎందుకంటే మనం చూడాలి కదా బ్యాటరీస్ ఎటువంటి బ్యాటరీస్ ఉన్నాయో, మనము మార్చుకోవాలన్నా ఎలా మార్చుకోవాలి అనేది. సో చూసేద్దాం. మనం ఫస్ట్ అన్ని స్క్రూలన్నీ ఇప్పేద్దాం. ఇది ఒకటిది ఓపెన్ చేసేద్దాం. సో గాయస్ ఇప్పుడు మన స్క్రూలు అయితే తీసాను, ఒకటైతే తీసి పక్కన పెట్టేసాను. సెకండ్ ఇంకా మనకి సైడ్లో ఉన్నాయి, వీటిని కూడా తీసేద్దాం. మొత్తం అయితే తీసేస్తున్నాం మనం. సో మనం టోటల్గా అయితే రిమూవ్ చేసేసినాం. పై కప్పు వస్తుందా? రాలేదు. ఇక్కడ నాకు తీయాల్సి ఉందా? ఇక్కడ ఉంది, అర్థం కావట్లేదే. మనకైతే పూర్తిగా అయితే రిమూవ్ చేసేస్తున్నాం. ఏముందో చూడడానికి. తర్వాత పని చేయకపోతే చాలా బాగుంటుంది గైస్. ప్లస్ మనమైతే తీసేసినాం స్క్రూలు, ఇదిగోండి. ఇంకొకటైతే రాలేదు, చేసింది. మనం బోనెట్ అయితే ఓపెన్ చేసేద్దాం. చూడండి గైస్, మన టాప్ మొత్తం తీసేసినాం. మన లోపల సెన్సార్లు అయితే ఏ విధంగా ఉన్నాయి చూడండి, ఏ దానికి అది ఉంది. ఇది ఎల్ఈడి లైట్ అనమాట, చూపిస్తాను చూడండి మీకు. అప్పుడు ఆన్ చేసి ఇదిగోండి, ఇట్లా ఆన్ అయితే ఇది ఆన్ అయినట్టు అనమాట. సో బాగుంది, పెట్టేద్దాం దాని ప్లేస్. దాన్ని అంత పని లేదు. బ్యాటరీ రిమూవ్ చేసుకోవచ్చు. బ్యాటరీని కూడా తీసి చూపించేస్తాను మీకు. అంటే ముందు దీన్ని తీసేయాలనుకుంటా. చూశారు కదా, మనకి ఇది వచ్చేసింది. సో పక్కన సౌండ్ డిస్టర్బెన్సింగ్గా ఉంది, ఎందుకంటే మేము రోడ్డు పక్కన ఒక టెంపుల్ కడైతే ఓపెన్ చేస్తున్నాం. ఇది చూడండి, దీని లోపల ఏముంటుందో కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఫైనల్గా తీసేసినాం. చూడండి గైస్, దీని లోపల స్మోక్ ఎలా వస్తుంది అనేది. స్మోక్ పార్ట్ అనమాట ఇది. దీని లోపల రిమోట్ ఉంది, ఈ స్క్రూ ఓపెన్ చేయలేము. సో మనమైతే దాన్ని ఓపెన్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నాను ఎలా ఉందనేది. సో గైస్ ఇప్పుడు చూడండి, ఇంకోటి అయితే ఉంది. ఇది ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. మీరు ఎవరికైనా అర్థమైతే చెప్పండి ఇదేంటి అనేది. చూశారు కదా, దీని కింద అయితే వచ్చింది. ఫస్ట్ అది ఏందో పీకేద్దాం అనుకున్నా, మనకి తెలియదు. సో గాయస్ ఇప్పుడైతే మనం ట్రై చేయబోతున్నాం, కొన్ని తీసినాం కాబట్టి. ఆన్ అయిపోయింది. సో మోటార్ చూసి బాగా పనిచేస్తున్నాయి గాయస్, చూస్తున్నారు కదా మీరు. టైర్స్ చూసారు ఎంత బాగా జరుగుతున్నాయా, పర్ఫెక్ట్ కళ్ళు అయితే పనిచేస్తుంది ఇది.